కలెక్టర్ నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటి. సర్పజాతిని పూజించటమే ఈ నాగోబా జాతర యొక్క ప్రత్యేకత. అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా శేషనారాయణ మూర్తి పురివిప్పి నాట్యం ఆడుతాడని గిరిజనుల యొక్క ప్రగాఢ నమ్మకం. రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడని విశ్వాసం. భక్తితో వారు అందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు నమ్ముతారు. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయులు ఆరాధ్య దైవమైన నాగోబా జాతరపై ఏఎన్ఎన్ స్పెషల్ స్టోరీ. ఆదివాసీ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయం ఆదిలాబాదు పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఉంది. ఈ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జాతర సమయాలలో ఆదివాసీలతో పాటు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు నయమవుతాయని గిరిజనుల విశ్వాసం. జాతరకు సంబంధించి పలు ఘట్టాలు మొదలయ్యాయి. నెలవంక కనిపించిన తెల్లారి మురాడిలో ఉమ్మడి జిల్లాలోని మేస్రం వంశీయులు కేస్లాపూర్లో నాగోబా మురాడి వద్ద పీఠాధిపతి మేస్రం వెంకటరావు నేతృత్వంలో సమావేశమై ప్రచార యాత్ర, గంగాజల యాత్ర, మహాపూజ, జాతర నిర్వహణపై చర్చించారు. మురాడిలో ప్రత్యేక పూజల అనంతరం రథాన్ని ప్రారంభించారు. గ్రామ పులిమేర వరకు మేస్రం వంశీయుల్లోని అల్లుడు కచ్చులం నడపగా అక్కడి నుండి ఆలయ కటోడాల ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగించారు. ముందుగా ఆనవాయితీగా సిరికొండ మండల కేంద్రంలోని కుమ్మరి వద్ద మహాపూజకు అవసరమయ్యే కుండల తయారీకి ఆర్డర్ ఇచ్చారు. 7 రోజుల పాటు ఈ ప్రచార రథం సిరికొండ, రాచంపేట్, కొలాడి, సోయంగూడ, గిన్నెర, సాలేవాడ, వడగం గ్రామాలలో జాతర కార్యక్రమాల గురించి ప్రచారం చేపట్టి తిరిగి కేస్లాపూర్కు చేరుకుంది. అనంతరం జాతరలోని 2వ ఘట్టం పవిత్ర గోదావరి జలం కోసం పాదయాత్ర మొదలైంది. మేస్రం వంశీయులు తెల్లని వస్త్రాలు ధరించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని హస్తిన మడుగుకు కాలినడకన పయనమయ్యారు. ఈ నెల 7న అక్కడకు చేరుకుని గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేసి తమ కలశాలలో గోదావరి నీరు నింపుకొని వంటలు వండుకొని భోజనం చేసి తిరిగి కేస్లాపూర్కు బయలుదేరుతారు. ఈ నెల 14న ఇంద్రవల్లిలోని ఇంద్రాదేవికి పూజలు చేసి 15న కుటుంబ సమేతంగా ఎడ్ల బండ్లపై కేస్లాపూర్కు చేరుకుంటారు. అక్కడ ఇంద్రాదేవి వెలిసినందువల్లే ఇంద్రవెల్లి అని పేరొచ్చిందని కథనం. కేస్లాపూర్ గ్రామంలోని మర్రి చెట్ల వద్దకు చేరుకుని 3 రోజుల పాటు అక్కడ సాంప్రదాయక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమావాస్య రోజున హస్తిన మడుగు గోదావరి నుంచి సేకరించిన పవిత్ర జలాలతో అర్ధరాత్రి నాగోబాను అభిషేకించి ఆలయాన్ని శుద్ధి చేసి మహాపూజను ప్రారంభించనున్నారు. మహాపూజ అనంతరం 5 రోజుల పాటు జాతరను ఘనంగా నిర్వహిస్తారు. నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మేస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్ద పీట వేస్తారు.
అల్లుళ్ళు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్ళు ఆ మట్టితో పుట్టను మెత్తి అరికి మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్ళు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయటం సాంప్రదాయంగా వస్తోంది. జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు, దుగుడులు ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. మిగతా జాతుల వారు వారికి ఇష్టమైన చోట వంటలు వండుకుంటారు. మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను తప్పక కేస్లాపూర్లో నాగోబా దేవుని వద్దకు తీసుకెళ్తారు. ఆమె చేత దేవుడికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే భేటింగ్ కీ వాల్ అంటారు. ఎప్పటి వరకైతే మెస్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటిదాకా వారు నాగోబా దేవుణ్ణి చూడటం, పూజించటం నిషేధం. వధువులు ఇంటి నుంచి ఎడ్లబండ్ల వెనుక వెదురు బుట్టలో పూజా సామగ్రి పట్టుకొని కాలినడకన బయలుదేరుతారు. కేస్లాపూర్లోని నాగోబా గుడిని చేరుకుంటారు. పరిచయం చేయాల్సిన వధువులను భేటీ కొరియాడ్ అని పిలుస్తారు. వధువులు 2 చొప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు. పూజా కార్యక్రమానికి ముందు నాగోబా దేవుని వద్దకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు. ఈ జాతరలో కీలకమైన 3వ రోజు గిరిజన దర్బార్ జరగనుంది. స్వాతంత్ర్యం రాకముందు నిజాం పాలనలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు నివసిస్తున్న తండాలు, గూడెలకు, గ్రామాలకు కనీస సౌకర్యాలు ఉండేవి కావు. ఆదివాసీల జీవన విధానంపై అధ్యయనం కోసం హైమండార్ఫ్ దంపతులను ఈ ప్రాంతానికి పంపారు. ఆ దంపతులను నాగోబా జాతర ఆకర్షించింది. జాతర చివరి రోజున వారి సమస్యలు తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించేవారు. దానినే దర్బార్గా పిలిచేవారు. ఈ దర్బార్లో ఆదివాసీల సమస్యలు తెలుసుకుని నిజాం ప్రభువుకు అందించేవారు. అలా తొలిసారి 1942లో దర్బార్ నిర్వహించారు. అదే ఆనవాయితీగా కొనసాగుతోంది. స్వాతంత్రానంతరం జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధుల సమక్షంలో దర్బార్ జరుగుతుంది. జాతర పూర్తయ్యాక అక్కడి నుంచి శ్యాంపూర్లోని బొడుందేవ్ జాతరకు వెళ్ళి ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్తారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.